జాడా మీకు తెలుసు కదా, బేబచ్చంగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నేను అనుకున్నాను ఏంటి ఇంత రెచ్చిపోతుంది, దీని పని కాదే ఇది. ఇప్పుడు గతంలో జగన్ గారి మీద మేము పోరాడాం, ఎందుకు డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయటాలు, శిరోమండనాలు చేయటాలు, దళితులకు సంబంధించిన 11,000 ఎకరాలు లాక్కోవటం, దాని గురించి ఎంతోమంది దళిత రైతులు చనిపోవటం, ఎస్సీ పథకాలు రద్దు చేసేయటం, అంబేద్కర్ గారి ఎన్నో చేశారండి దారుణాలు అక్కడ. అప్పుడు ప్రతి ఒక్క దళితుడు రివర్స్ అయ్యాడు జగన్ గారి మీద. కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా ఈ జాడ మామూలు కాదండి, బేబచ్చంగా రెచ్చిపోతుంది. పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ, పీకింది ఏమీ లేదు కానీ పీకే పేరు ఈడిదే స్టేట్మెంట్ అది. అసలు వీళ్ళు ఏంటబ్బా ఏదో కారణం ఉంది ఏంటి. చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు సినిమాల్లో సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు సంపాదించాడట. ఏమంటే రెడ్ బుక్ అనేది ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తుందట. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే, పెద్ద పెద్ద మాటలండి. 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాత్రం, అంటే అందరూ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళిపోతారు. మీరు ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఇండియా దాటిపోతారు. ఏంటి మొన్నటిదాకా జగన్ మీద నోరు మురిగింది కదా, సడన్ గా ఏ కారణంతో జగన్ గారికి అనుకూలంగా మారింది, జగన్ గారిని ఎందుకు వెనకేసుకొస్తుంది, సాక్షి మీడియాలో ఎందుకు కూర్చోబెడుతున్నారు. దాంతోపాటు ఇప్పుడు నిన్న రాంబాబుని పరామర్శించడానికి వచ్చి అక్కడ తమ్మినేని సీతారాం పక్కనే, ఇంకొక మార్గాన్ని భరత్ ఇంకో పక్కన మధ్యలో కొని పెట్టారు. ఏటబ్బా ఏదో జరిగింది సంథింగ్ ఇక్కడ. ఏంటి కారణం ఏంటి, ఇంతలా మురిగించడానికి గల కారణం ఏంటి? ఏమంటే ముగ్గురిని ఏ చెప్పుతో కొట్టాలి వదలని ఆధారాలతో సార్ని బయటపడతారు. సాక్షి టీవీ చెప్పుతో కొడతా ముగ్గురిని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, అలాగే నారా లోకేష్ గారు ఫోటో వేశారు మంత్రివర్యులు. ఈ ఇక్కొచ్చి వాళ్ళని చెప్పుతో కొడతా అని మురిగించి దాన్ని మళ్ళీ సాక్షి టీవీలో వేసుకుని సాక్షి పేపర్లో దీని గురించి వార్త రాసుకుని ఏంటి సునకానందం వైసీపీ వాళ్ళకి ఏంటయ్యా ఇది, ఏం పద్ధతి ఇది? జగన్ గారిని ఎవరైనా మాట్లాడే గెలగెల కొట్టేసుకుంటారు, కింద మీద పడిపోతారు, బట్టలు చింపేసుకుంటారు. మీరు ఇలాంటిలో మురిగించవచ్చు. అయితే ఒక సీక్రెట్ ఆడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది, సీక్రెట్ ఆడియో. అయితే గతంలో జగన్ గారి మీద అలాగే మురిగింది. జగన్ గారు అప్పుడు చేసిన అన్యాయాలన్నీ కూడా క్వశ్చన్ చేసింది. అయితే ఓకే, అప్పుడు అలా చేశాడు కదా, సరే ఇతను పార్టీ పెట్టాడు, పార్టీ నాయకుడిగా, పైగా ఈడు పుట్టుకు ఒక దళిత పుట్టుకు పుట్టాడు కాబట్టి ఓకే కోపం వచ్చి మాట్లాడేమో అనుకున్నాం. కానీ ఒక ఎజెండా, రహస్య ఎజెండా ఉందని మనకు తెలియదు. అప్పుడు గతంలో ఇలా మొరగడానికి గల కారణం ఏంటంటే అండి, సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లను అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే గతంలో ఈడు జగన్ గారి మీద మురిగింది, నిజంగా జగన్ చేసిన అన్యాయాల మీద లేకపోతే దళితుల తరపున మొరగలేదు. ఎందుకు మురుగడేట, చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి 5 కోట్లు, 170 నియోజకవర్గాలకి 170 కోట్లు అడిగారంట అని నాగరాజు అడిగితే, లేదు 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 175 into 5 అయ్యి బాబు చాలా ఎక్కువైపోతుంది, దాదాపు 1000 కోట్లు అయిపోతుందేమో. అయితే అన్ని కోట్లు అడిగాడట, 5 సీట్లు అడిగాడట. కేవలం 2 ఇవ్వలేదని ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మొరగడం మొదలెట్టింది. సరే మురిగితే మురిగింది, డబ్బులు ఏమన్నారు, లేకపోతే 7 సీట్లు ఏమన్నారు కాబట్టి పోనీ ఉడికిపోయి ఆ డబ్బుల కోసమో, లేకపోతే నేను 5 ఎమ్మెల్యేలు గెలిపించేద్దాం, లేకపోతే ఒక 1000 కోట్లు సంపాదించేద్దాం అనుకుని దురాస్తో వచ్చినట్టుంది ఆ జాడ. ఏదండి అకేది ఇంతకని ఓ కన్నేమో విజయవాడిని, ఇంకో కన్ను విజయాన్ని చూస్తుంది రాజమండ్రిలో నిలబడితే. అయితే ఆ డబ్బులు లేక డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఏదో ఆశలు కళ్ళలు కనేసి ఉంటాడు. ఓ 1000 కోట్లు వచ్చేస్తా, 1000 కోట్లు ఎక్కడ దయ్యాలి ఎలాగని ఆ ఊహల్లో తిరిగేసి ఉంటాడు. సడన్గా అన్నారు అంట్లోకి వీడి కోపం వచ్చేసి ఆ ఉడుకుమూతనంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇలాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. కానీ ఇంకో రహస్య ఎజెండా ఉందని మొన్నే బయటపడిందండి. ఏంటంటే వీడు మొన్న ముద్రగడ పద్మనాభం కనకాలడానికి వచ్చాడు ఇక్కడ కిర్లంపూడి. వచ్చినప్పుడు 30 కార్లు వేసుకుని వచ్చారట వీళ్ళు. 30 కార్లు వేసుకుంటే వాడి అమ్మ మా పెద్ద మ్యాటర్తో వచ్చాడు రా వీడు అనుకుని చూస్తే 30 కార్లలోంచి 30 మంది దిగారట. అంటే కారుకు ఒకటి డ్రైవర్, కానీ కార్లు కాన్వాయ్ చూస్తే చాలా అంటే ఇది బిల్డప్ అలాగ ఉంటుంది. అయితే అక్కడ ఇన్నర్ మీటింగ్, ఓ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు. వీడు ఏం మాట్లాడాడు, అసలు ఇలా మొరగడానికి గల కారణం ఏంటి, సింపుల్గా అందరూ దొరికేసాడు. వీడు ఏంటంటే వాడు మాట్లాడేది,
ఉప ముఖ్యమంత్రి నేను మాట్లాడారు 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి తప్ప లేదు మాట్లాడేవాడు లేదు మళ్ళీ రేపు పొద్దున అందరూ పదవుల కోసం వస్తారు ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు నీదే నాదే కావాలని నా కోరిక ఏ కాన్స్టిట్యూన్సీ వెళ్ళినా నాకు నేను డైరెక్ట్ గా నాకు ఉప ముఖ్యమంత్రి మద్దతుతో మీరు ప్రభుత్వం నన్ను ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు వీడియో కూడా ఉంది, ఇదేం సీక్రెట్గా మనం ఇచ్చేసింది ఏం కాదు. అయితే ఆడేం మాట్లాడాడు ఒకవేళ ఇక్కడ క్లారిటీ లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అన్నట్టు గతంలో నేను ఎస్సీ ఎస్టీలకి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాను, సరిగ్గా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఈసారి ఒకటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అన్నట. వెంటనే మనోడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే ఇస్తాడు, ఆ ఉప ముఖ్యమంత్రి నాకే కావాలని నేను అనుకున్నాను అనగానే ఆ పక్కన ఉన్న ఎవరో ఒక లేడీ మీరే ఉప ముఖ్యమంత్రి అంటుంది అనుకున్నది వేరే విషయం. వీడికి ఉప ముఖ్యమంత్రి ఏంటండి, జగన్ ఇస్తా అన్నాడో లేదు మనకు తెలియదు, కానీ ఎంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు. అయితే ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని వీడు ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? వీడికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ. జాడా మీకు తెలుసు కదా, బేబచ్చంగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నేను అనుకున్నాను ఏంటి ఇంత రెచ్చిపోతుంది, దీని పని కాదే ఇది. ఇప్పుడు గతంలో జగన్ గారి మీద మేము పోరాడాం, ఎందుకు డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయటాలు, శిరోమండనాలు చేయటాలు, దళితులకు సంబంధించిన 11,000 ఎకరాలు లాక్కోవటం, దాని గురించి ఎంతోమంది దళిత రైతులు చనిపోవటం, ఎస్సీ పథకాలు రద్దు చేసేయటం, అంబేద్కర్ గారి ఎన్నో చేశారండి దారుణాలు అక్కడ. అప్పుడు ప్రతి ఒక్క దళితుడు రివర్స్ అయ్యాడు జగన్ గారి మీద. కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా ఈ జాడ మామూలుగా కాదండి, బేబచ్చంగా రెచ్చిపోతుంది. పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ, పీకింది ఏమీ లేదు కానీ పీకే పేరు ఈడిదే స్టేట్మెంట్ అది. అసలు వీళ్ళు ఏంటబ్బా ఏదో కారణం ఉంది ఏంటి? చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు సినిమాల్లో సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు సంపాదించాడట. ఏమంటే రెడ్ బుక్ అనేది ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తుందట. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే, పెద్ద పెద్ద మాటలండి. 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాత్రం, అంటే అందరూ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళిపోతారు. మీరు ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి ఏంటి మొన్నటిదాకా జగన్ మీద మురిగింది కదా, సడన్ గా ఏ కారణంతో జగన్ గారికి అనుకూలంగా మారింది? జగన్ గారిని ఎందుకు వెనకేసుకొస్తుంది? సాక్షి మీడియాలో ఎందుకు కూర్చోబెడుతున్నారు? దాంతోపాటు ఇప్పుడు నిన్న రాంబాబుని పరామర్శించడానికి వచ్చి అక్కడ తమ్మినేని సీతారాం పక్కనే ఇంకొక మార్గాన్ని భరత్ ఇంకో పక్కన మధ్యలో పెట్టారు. ఏటబ్బా ఏదో జరిగింది సంథింగ్ ఇక్కడ. ఏంటి కారణం ఏంటి? ఇంతలా మురిగించడానికి గల కారణం ఏంటి? ఏమంటే ముగ్గురిని ఏ చెప్పుతో కొట్టాలి వదలని ఆధారాలతో సార్ని బయటపడదు సాక్షి టీవీ. చెప్పుతో కొడతా ముగ్గురిని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, అలాగే నారా లోకేష్ గారు ఫోటో వేశారు మంత్రివర్యులు. ఈ వచ్చి వాళ్ళ చెప్పుతో కొడతా అని మురిగించి దాన్ని మళ్ళీ సాక్షి టీవీలో వేసుకుని సాక్షి పేపర్లో దీని గురించి వార్త రాసుకుని ఏంటి సునకానందం వైసీపీ వాళ్ళకి ఏంటా ఇది? ఏం పద్ధతి ఇది? జగన్ గారిని ఎవరైనా మాట్లాడితే గెలగెల కొట్టేసుకుంటారు, కింద మీద పడిపోతారు, బట్టలు చింపేసుకుంటారు. మీరు ఎలాంటిగా మురిగించవచ్చు. అయితే ఒక సీక్రెట్ ఆడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది, సీక్రెట్ ఆడియో. అయితే గతంలో జగన్ గారి మీద అలాగే మురిగింది. జగన్ గారు అప్పుడు చేసిన అన్యాయాలన్నీ కూడా క్వశ్చన్ చేసింది. అయితే ఓకే అప్పుడు అలా చేశాడు కదా, సరే ఇతను పార్టీ పెట్టాడు, పార్టీ నాయకుడిగా, పైగా ఈడు పుట్టుకు ఒక దళిత పుట్టుకు పుట్టాడు కాబట్టి ఓకే కోపం వచ్చి మాట్లాడేమో అనుకున్నాం, కానీ ఒక ఎజెండా రహస్య ఎజెండా ఉందని మనకు తెలియదు. అప్పుడు గతంలో ఇలా మొరగడానికి గల కారణం ఏంటంటే అండి, సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగిన, నియోజకవర్గానికి 5 కోట్లు 5 crores ఓకే ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అంటే గతంలో ఈడు జగన్ గారి మీద మురిగింది, నిజంగా జగన్ చేసిన అన్యాయాల మీదో లేకపోతే దళితుల తరపున మొరగలేదు. ఎందుకు మురుగడేట? చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి 5 కోట్లు, 170 నియోజకవర్గాలకి 170 కోట్లు అడిగారంట అని నాగరాజు అడిగితే లేదు 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 175 × 5 అయ్యి బాబు చాలా ఎక్కువైపోతుంది, దాదాపు 1000 కోట్లు అయిపోతుందేమో. అయితే అన్ని కోట్లు అడిగాడట, 5 సీట్లు అడిగాడట. కేవలం 2 ఇవ్వలేదని ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మొరవడం మొదలెట్టింది.
సరే మురిగితే మురిగింది, డబ్బులు ఏమన్నారు, లేకపోతే 7 సీట్లు ఏమన్నారు కాబట్టి పోనీ ఉడికిపోయి ఆ డబ్బుల కోసమో లేకపోతే నేను 5 ఎమ్మెల్యేలు గెలిపించేద్దాం లేకపోతే ఒక 1000 కోట్లు సంపాదించేద్దాం అనుకుని దురాస్త వచ్చినట్టుంది ఆ జాడ. ఏదండి ఇంతకని ఓ కన్నేమో విజయవాడిని ఇంకో కన్ను విజయాన్ని వస్తుంది రాజమండ్రిలో నిలబడితే. అయితే ఆ డబ్బులు లేక డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఏదో ఆశలు కళ్ళలు కనేసి ఉంటాడు. ఓ 1000 కోట్లు వచ్చేస్తా, ఆ 1000 కోట్లు ఎక్కడ దయ్యాలి ఎలాగని ఆ ఊహల్లో తిరిగేసి ఉంటాడు. సడన్గా చీ హో అన్నారు అంట్లోకి వీడి కోపం వచ్చేసి ఆ ఉడుకుమూతనంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇలాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. కానీ ఇంకో రహస్య ఎజెండా ఉందని మొన్నే బయటపడిందండి. ఏంటంటే వీడు మొన్న ముద్రగడ పద్మనాభం కనకాలడానికి వచ్చాడు ఇక్కడ కిర్లంపూడి. వచ్చినప్పుడు 30 కార్లు వేసుకుని వచ్చారట వీళ్ళు. 30 కార్లు వేసుకుంటే వాడి అమ్మ మా పెద్ద మ్యాటర్తో వచ్చాడు రా వీడు అనుకుని చూస్తే 30 కార్లలోంచి 30 మంది దిగారట. అంటే కారుకు ఒకటి డ్రైవర్. కానీ కార్లు కాన్వాయ్ చూస్తే చాలా అంటే ఇది బిల్డప్ అలాగుంటుంది. అయితే అక్కడ ఇన్నర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు వీడు. ఏం మాట్లాడాడు, అసలు ఇంతలా మొరగడానికి గల కారణం ఏంటి, సింపుల్గా అందరూ దొరికేసాడు వీడు. ఏంటంటే వాడు మాట్లాడేది ఉప ముఖ్యమంత్రి నేను మాట్లాడారు 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీకి తప్పదు లేదు మాట్లాడేవాడు లేదు. మళ్ళీ రేపు పొద్దున అందరూ పదవుల కోసం వస్తారు. ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు నీదే నాదే కావాలని నా కోరిక. ఏ కాన్స్టిట్యూన్సీ నాకు నేను డైరెక్ట్ గా నాకు ఉప ముఖ్యమంత్రి మద్దతుతో మీరు ప్రభుత్వం నన్ను ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు. వీడియో కూడా ఉంది, ఇదేం సీక్రెట్గా మనం ఇచ్చేసింది ఏం కాదు. అయితే ఆడేం మాట్లాడాడు ఒకవేళ ఇక్కడ క్లారిటీ లేకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు గతంలో నేను ఎస్సీ ఎస్టీలకి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాను, సరిగ్గా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఈసారి ఒకటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అన్నాడట. వెంటనే మనోడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే ఇస్తాడు, ఆ ఉప ముఖ్యమంత్రి నాకే కావాలని నేను అనుకున్నాను అనగానే ఆ పక్కన ఉన్న ఎవరో ఒక లేడీ మీరే ఉప ముఖ్యమంత్రి అంటుంది అనుకున్నది వేరే విషయం. వీడికి ఉప ముఖ్యమంత్రి ఏంటండి, జగన్ ఇస్తా అన్నాడో లేదు మనకు తెలియదు, కానీ ఎంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు. అయితే ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని వీడు ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి, వీడికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ. ఆ పదవి కోసం న్యాయంగా పరిపాలించే వాళ్ళ మీద కూడా మురుగుతుంది.